వింటున్నారా? మాట్లాడతలేరు ఎవ్వరు. బాగున్నాం బ్రదర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. గుడ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న సాక్ష్యం పంచుకుందాం. సో దేవుని మహాకృపను బట్టి మనము గడిచిన 2023 సంవత్సరాన సేమ్ ఇదే ఆగస్టు 13, 14 ఈ డేట్స్లోనే మనం అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అనేటివి స్టార్ట్ చేసాం ప్రభు కృపను బట్టి. మీ అందరికీ గుర్తున్నట్టుగా మరి మన పిఎల్డి ఆగస్టు ఫస్ట్ వీక్లో ముగిసింది. 1 నుంచి 5వ తారీఖు తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనం ఈ విధంగా మాట్లాడుకొని దేవుని యొక్క మహాకృప చొప్పున మరి పిఎల్డి అది అంతటితో అయిపోకుండా దేవుడు ఎంతగానో మనకు ఆయన ఈ సావాసాన్ని కొనసాగించడానికి ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినాన మరి తెలియజేస్తూ వచ్చినట్లుగా నిన్న 13వ తారీఖు మనము 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 3వ సంవత్సరంలోనికి, అంతకుముందు కూడా మనం మార్నింగ్ ప్రేయర్స్ చేస్తుండే వాళ్ళము. కానీ మరి కొద్దిమందిగా నేను, మన నల్లని సిస్టరు, మల్లేశ్వరి, అలాగా మరి ప్రేమని, ఇంకా బ్యూలా సిస్టర్ అని కొంతమంది చేస్తూ ఉండేవారివి. అయినప్పటికీ మరి పిఎల్డి టీము మరి వచ్చిన తర్వాత నిరంతరంగా మరి మనం అనుకున్న ఆరంభ దినాల్లో మరి ఎలా ఉండేదంటే మనం కేవలం ప్రార్థనలు చేసి మనం వదిలేద్దాము అన్నట్టుగా అనుకునేవారు. మరి అప్పుడు ఎవరు కూడా మరి ఇంత మనకు సావాసం లేదు కనుక మరి చాలా కొరతగా మరి ఎవరు వీలున్నప్పుడు వాళ్ళు ఒకరు ఇద్దరు లేదా మహా అయితే 3, 4 జాయిన్ అవుతూ మరి దేవుడు ఆరంభ దినాలు అలా అనుకూలపరిచినప్పుడు మరి ప్రభుదాస్ అన్న కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఫోన్ చేసి మనం ఒట్టి ప్రేయర్లు కాకుండా కొంత వాక్యాన్ని కూడా చూసుకొని మనం ప్రార్థనలోనికి వెళ్తే బాగుంటుంది అని మరి అన్న తెలియజేస్తూ వచ్చినప్పుడు మరి ఎవరు వాక్యాన్ని పంచుకుంటారు ప్రతిరోజు అని ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్కరిగా మనం పంచుకుందాము అని మరి అన్న తెలియజేయడం. సరే, ఆ విధానంలో ఉన్నటువంటి మరి మధు అన్న అయితేనేమి, మరి ఆ యొక్క ఆరంభ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, వనజ సిస్టరు, ముఖ్యంగా భారం కలిగినటువంటి వారు ఈ యొక్క అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ మనం ఖచ్చితంగా కొనసాగిద్దాము అన్నటువంటి దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాక్యాలు పంచుకుంటూ వచ్చారు. ఇలా చేస్తే బాగుంటుంది అన్న విధానంలో మరి ఆ యొక్క ఆరంభం తర్వాత ఇంకా మళ్ళీ ప్రేయర్స్ కూడా ఒక్కొక్కరు ఎలా చేయాలి, దేని కొరకు చేయాలి అన్నప్పుడు వ్యక్తిగతమైన అవసరాలతో పాటు దేవుడు మనకందరికీ దేవుని పరిచారకుల కొరకు, మిషనరీస్ కొరకు ఇలా ఒక గ్రూప్గా మరి ఎస్టాబ్లిష్ అయ్యి వారి వారి పరిచర్ల కొరకు, సువార్త కొరకు మనం ప్రార్థన చేద్దాము అని మరి అనేకమైన ప్రేయర్ పాయింట్స్ ద్వారా మనం అలైన్ అవుతూ మరి మార్నింగ్ ప్రేయర్స్ ఓకే మరి వీలు అందరికీ ఉండడం లేదు, కొందరికి వీలవుతుంది, కొందరికి వీలు కావడం లేదు అన్నప్పుడు మరి ఒకరోజైనా మనము సాయంకాలపు బైబిల్ స్టడీ లేదంటే ప్రేయర్ మీటింగ్ కలిగి ఉండాలని మరి ఆ యొక్క దినాల్లో మనం అందరం మాట్లాడుకుంటూ ప్రభు చిత్తానుసారంగా ఒకరోజు మనము ఒక్కొక్కరుగా వారి వ్యక్తిగతమైన సాక్ష్యాలు అయితేనేమి, వాక్యం అయితే కానీ పంచుకుంటే బాగుంటుంది అని మరలా మనం మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క మహాకృప చొప్పున మరి మనము ఈ విధంగా ఈవినింగ్ ప్రేయర్స్ కూడా మరి ఎంతవరకు దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని పురికొల్పబడి నిజంగా మనం 2023 ఆగస్టులో ప్రారంభించినప్పటికీ ఈరోజు 2025 ఆగస్టులో మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్కరము ఎంతో ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాం. నా ఉద్దేశము
మనం ఇంతమంది అయ్యామనేది కాదు, కానీ ప్రతి ఒక్కరము ఆత్మీయంగా ఎన్నో మేలులు పొందుకుంటూ వచ్చాం. నా వ్యక్తిగతంగా నేను చెప్పగలను, దేవుడు అనేకమైనటువంటి రీతిగా మరి ఆత్మీయంగా ఒక్కొక్కరి వాక్యాల ద్వారా, ఒక్కొక్కరి విశ్వాస జీవితాల ద్వారా, ఒక్కొక్కరి సాక్ష్యాల ద్వారా మరి అవి నా జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చాయి. ఈ ఏరియాలో నేను వీక్గా ఉన్నాను, ఇంకొకరి సాక్ష్యం విన్నప్పుడు ఆ ఏరియాలో వాళ్ళు బలంగా ఉన్నారు అన్నప్పుడు ఆ సాక్ష్యం ద్వారా నేను బలపడుతూ ప్రభువు పైన ఆధారపడుతూ మరి ఆ లక్షణము మరి కూడా మరి దేవుడు అనుగ్రహించినట్లు మరి రోజు మనం అటువంటి వారితో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి సాక్ష్యాలను బట్టి వారి గుణగణాలు కూడా మనకు రోజు అర్థమైపోతున్నప్పుడు మనము వాటిలో మంచి ఏమున్నాయి అనేది మనం గుర్తించుకొని సహవాసం చేసినప్పుడు మరి ఆ లక్షణాలను దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. నిజంగా ఆ విధంగా నేను ఎన్నో రీతులుగా నిజంగా నన్ను చూసినటువంటి వాళ్ళు లేదంటే మీరైనా కానీ చెప్పగలుగుతారు ఆరంభ దినాల్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నారని. కాబట్టి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. నిజంగా మాట్లాడే విధానము, సహవాసము, మరి వాక్యం పంచుకునే విధానము, ప్రతిరోజు ఈ విధంగా ఉదయకాలపు ప్రార్థనలు కొనసాగించాలి అంటే అది అంత సులువైన పని కాదు. మరి దేవుడే ఆయన నిలబెడుతూ ఒక్కొక్క రోజు 2, 3 అవుతున్నప్పటికీ కూడా మరి ఒకటే ఉండేదన్నమాట. అప్పటికి ఇంకా సరిగా అందరికీ గూగుల్ మీట్ ఎలా ఉపయోగించాలి, ఎలా వీటిని మనము ప్రొయాక్టివ్గా లీడ్ చేయాలి అనేది ఇంకా ఆరంభంలో అందరం అప్పుడే నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎంతో ప్రయాస ఉన్నప్పటికీ దేవుడు ఆయన శక్తినిచ్చి ఆయన ఆత్మచేత నడిపిస్తూ ఆయన ఆత్మచేత నింపబడుతూ ప్రతి విషయంలో మరి అప్పుడున్న పిఎల్డి టీంలో దాదాపుగా అందరికంటే చిన్న వయసులో ఉన్నటువంటి నేను మన ఒక 2-3 చిన్న వయసులో ఒకే ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా పెద్దవాళ్ళే అయినప్పటికీ మరి ప్రభు వైపు చూస్తూ వచ్చారు, వ్యక్తి వైపు చూడకుండా మరి ప్రభు వైపు చూస్తూ మరి సహవాసంలో మనము ఏదైనా మనం చెప్పినప్పటికి కూడా ఏదైనా ఖండించినప్పటికి కూడా మరి చెప్తా ఉన్నటువంటి నన్ను కాకుండా అందులో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించి ఎన్ని ఇబ్బందులున్నా ఇరుకులున్నా తిరిగి మళ్ళీ అటాచ్ అవుతూ మరి ఈ విధంగా మరి ఉదయకాల ప్రార్థనలు కొనసాగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ వచ్చాడు. అందును బట్టి నిజంగా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. ఇంకా ముందుకెళ్తే మరి ఇప్పుడు ఇంకా దేవుడు ఆరంభ దినాల్లో కేవలం ఉదయకాల ప్రార్థనలు అన్నమట్టుకే ఉండేవాళ్ళం. ఈ దినాల్లో మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మరి అప్పుడు మార్నింగ్ ప్రేయర్స్లో ఉండి ఎవరి పరిచర్లు వాళ్ళు కొనసాగించేవాళ్ళు, ఎక్కడున్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ. కానీ ఈ సంవత్సరం దేవుడు ఇంకా ఆయన అధికమైన కృపను అనుగ్రహించి ఆయా ప్రాంతాలకు కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఆయా చోట్ల VBSలకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో నిజంగా యూత్ మీటింగ్స్ కొరకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో ఏ అవసరత ఉందో తెలియదు, కానీ ఆయన కృప చొప్పున నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిజంగా ఆరంభ దినాలకు ఈ రోజుకు ఆత్మీయమైనటువంటి పరిపక్వతతో పాటు పని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడు. నిజంగానే ఆ విషయాన్ని బట్టి నేను ఎప్పుడు దేవునికి వందనస్తుడనై ఉంటాను. నిజంగా కృతజ్ఞతలు చెప్పాలనేది ప్రతి క్షణం కృతజ్ఞతాబద్ధుడిగా మనం ఉండాల్సిందే. నిజంగా మా కీర్తనల గ్రంథంలో ఉంటుంది ఒక మాట, మీరు గమనించినట్లయితే బైబిల్ చూడండి, కీర్తనలు 101, 6, 7 వచనాల్లో ఉంటుంది, నమ్మకమైన వారికి ఆయన పని అప్పగించును అని. నా మాటలైతే కాదు, నమ్మకమైన వారికే ఆయన పని అప్పగించును అని. నిజంగా అందులో ఏదో నా గొప్పతనం ఉందని చెప్పట్లేదు, అది కూడా ఆయన కార్యమే. నిజంగా దేవుడు ఆ సిద్ధపాటు ఆ పని ఇచ్చే విధానంలో నిజంగా ఇలా మనము మార్నింగ్ ప్రేయర్సు, ఈవినింగ్ ప్రేయర్స్ కొనసాగిస్తూ ఉన్న క్రమంలో నిజంగా దేవుడు
యాప్రాల్ పరిచర్యను కూడా మరి ఆరంభించడానికి ఆయన సాయం చేస్తూ వచ్చాడు. మరి యాప్రాల్ ఆరంభ దినాల్లో కేవలం మరి మీ అందరికీ తెలిసినట్టుగా కొంత సండే స్కూల్ కొనసాగించే వాళ్ళం, కానీ ఎల్డర్స్ విషయంలో మరి ఏ ఆలోచన లేకుండా ఉండింది. కొంతకాలం ప్రార్థన చేస్తూ దేవుని చిత్తంలో మరి సండే కూడా మరి ఎల్డర్స్ గ్యాదర్ అవ్వడానికి కూడా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా ఈ రోజుల్లో ఏ పరిచర్య అయినా ఆరంభించడం చాలా సులువు, కానీ దాన్ని కొనసాగించడం అన్నది ఎంతో భారంతో కూడుకున్నది. ఎంతో సమర్పణ కావాలి, చాలా కోల్పోవాల్సి ఉంటుంది, చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది, చాలా ఫ్యామిలీ లైఫ్ దూరం పెట్టాల్సి ఉంటుంది, చాలా మనం అనుకున్నటువంటి పర్సనల్ లైఫ్ను చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇదంతా దేవుని చిత్తానుసారంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు వచ్చినప్పుడు నలుగురు నిలబడుతూ ఉన్నారు, లేదంటే నలుగురు వస్తూ ఉన్నారు ప్రార్థించడానికి. మనం చూడొచ్చు కదా, హెబ్రీ గ్రంథంలో ఉంటుంది, ఆఖరి దినాల్లో ఉంటున్నాం, ఒకరినొకడు సమాజముగా కూడుకొనుటకు పురికొల్పవలెనని ఉంటుంది. ఒకవేళ మన మాటలు విసిగించిన, మన ప్రవర్తన వాళ్ళను గాయపరిచిన, మనం ఒకటే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుని యొక్క పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునికి ప్రార్థించాలి, ఆ యొక్క స్వార్థ కొరకు, పరిచర్యల కొరకు మనము ఐక్యపరచబడి సంఘక్షేమం కొరకు మనవంతు బాధ్యత ఎంత చేయగలమో అంత చేయడానికి ప్రతి ఒక్కరిని పురికొల్పబడుతూ దేవుని యొక్క ఆత్మచేత ప్రతి ఒక్కరం ఆ ఒక్క మనసులోనికి వచ్చాం. ఈరోజు నిజంగా ఎంతమంది ఉన్నా కానీ మరి అనేక మంది మేలులు జరిగి ఎన్నో సాక్ష్యాలు వింటూ వచ్చాం, ఎన్నో అద్భుత కార్యాలు వింటూ వచ్చాం. నిజంగా దేవుడు ఎంత గొప్పగా మరి యాప్రాల్ పరిచర్య ఆరంభించిన తర్వాత మెడికల్ క్యాంప్స్ అని మళ్ళీ ఒక పేరు అనేది మనం ఆరంభించడము, నిజంగా అలా పేరుతో పాటుగా దేవుడు ఇంకా VBSలు, అలాగే మరి నిజంగా స్థానిక ప్రాంతాల్లో కూడా ఆరంభము ఎంత గొప్పగా ఉండడం అనేది కాదు, కానీ ముగింపు చాలా గంభీరంగా ఉండాలని కోరుకుంటారు. ఈరోజు ముగింపు అని చెప్పట్లేదు, కానీ దేవుడు మనల్ని ఆత్మీయంగా అనేక విషయాల్లో ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉన్నాడు. నిజంగా ప్రతి ఒక్కరిని ఎంతగా బలపరిచాడంటే, ఒక వ్యక్తి వెళ్ళినా కానీ అక్కడ అన్ని పరిచర్యలు చేసేంత సామర్థ్యము దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే ఆయన VBSకి పరిమితం కాదు, ఎల్డర్స్ మినిస్ట్రీకే పరిమితం కాదు, సిస్టర్స్ మినిస్ట్రీకి పరిమితం కాదు. అక్కడ ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉన్నా కానీ, పర్సనల్ ఎవాంజలిజం కూడా నిజంగా ఒక్కరు వెళ్ళినా కానీ ఆ యొక్క ప్రాంతాన్ని ప్రభావితం చేసి వచ్చే విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచాడు. నిజంగా అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం కదా. ఈ విధంగా ఈ సంవత్సరం ఇంకా మనము ఆయా ప్రాంతాల్లో మరి మన ప్రియులు ఈ సహవాసంలో మనం ఐక్యపరచబడిన వారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నిజంగా ఆ యొక్క ప్రాంతాల ద్వారా ఒంగోలుకు వెళ్ళడమేమి, బళ్ళారి అయితేనేమి, ఆయా ప్రాంతాలకు పరిచర్లకు వెళ్ళినప్పుడు నిజంగా ఈ సహవాసంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కదా, దేవుని ప్రేమను ఆ యొక్క ప్రాంతాల్లో అవసరతను బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు పరిచర్య ఎంతగానో క్షేమకరంగా అక్కడ ఉన్నటువంటి వారిని బలపరిచే విధంగా, ఇది ఏదో నా ఒక్కడి గొప్పతనం కాదు, కానీ ఇదంతా టీమ్ ఎఫర్ట్. ప్రతిరోజు ఉదయకాలపు ప్రార్థనలు అనేటివి ఎంత శక్తివంతమైనవి అనేది మనం గమనించగలుగుతూ వచ్చాం. నిజంగా ఆ విషయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఎంతో బాధ్యత కలిగినటువంటి వారంగా మనల్ని తీర్చిదిద్దుతూ వచ్చాడు దేవుడు. నిజంగా ఇది ఆయన యొక్క మహాకృప మాత్రమే కదా, ఏ ఒక్క శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కాబట్టి మనం గమనించినట్టుగా ఈ 2 సంవత్సరాల్లో ఒక దైవజనుడు ఇలా చెప్తారు, మన పరిచర్య ఆరంభించినప్పుడు అది దేవుని చిత్తం అయి ఉంటే మన పరిచర్యలో వ్యక్తులు మారొచ్చేమో కానీ, అప్పుడు ఆరంభంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోవచ్చేమో కానీ పరిచర్య కొనసాగించబడుతుంది అన్నప్పుడు అది ఖచ్చితంగా దేవుని చిత్తమై ఉంటుందంట. ఆ మాట నన్ను ఎంతగానో బలపరుస్తూ వచ్చింది. కాబట్టి ఆరంభ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు, లేదంటే పాత వాళ్ళు ఇంకా బలపరచబడి అనేక చోట్ల వాడబడుతూ ఉండొచ్చు. వాళ్ళు ఇంకొక చోట ఆరంభించి
గొప్పగా ప్రభు కొరకు జీవిస్తూ ఉండొచ్చు. నా మట్టుకైతే చెప్తాను నేను. ఆ, మన ఆ బ్రదర్ పేరు గుర్తు రావడం లేదు. బ్రదర్ సిస్టర్ కానిస్టేబుల్గా మనకు చేస్తూ ఉండే అన్న ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు. బ్రదర్, నేను మార్నింగ్ ప్రేయర్స్ జాయిన్ అయిన తర్వాతనే సహవాసంలో నేను ప్రభు చేత పట్టబడ్డాను, ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలని ఆశపడు. కుమార్ బ్రదరు ఆయన ఒక కానిస్టేబుల్గా చేస్తూ కూడా ప్రభుకి ఎంతో దూరంగా ఉండేవాడు. మందిరానికి వెళ్ళేవాడు, వాళ్ళకు మందిరం కట్టించారు కూడా, కానీ ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉండేవాడు. గంటల తరబడి మాట్లాడేవాడు ఆరంభ దినాల్లో. ఇలా ఆ విధంగా ఆయన బలపరచబడుతూ క్రీస్తు ప్రేమను ఎరిగి ఆయన దేవుని కొరకు గొప్పగా వాడబడుతూ ఉన్నాడు. ఇలా అనేక మంది దేవుడు మరి వాళ్ళను ఈ విధంగా బలపరిచి ఆయా ప్రాంతాల్లో, ఒకవేళ ఇక్కడ మనకు వసతి లేకపోయినా కానీ, ఆయనకు జాయిన్ అవ్వడానికి టైం లేకపోయినా కానీ, ఆయన ఉన్న చోట దేవుని కొరకు వాడబడుతూ వస్తూ ఉన్నాడు. నిజంగా దేవునికి స్తోత్రం. ఇటువంటి విషయాలన్నీ అనుకున్నప్పుడు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది, ఎంతో దుఃఖం వేస్తూ ఉంటుంది. అంటే ఆనందము అనేది మనం వర్ణించలేనటువంటి స్థితికి కూడా రావడం జరుగుతుంది. ఇదంతా నిజంగా చెప్తా ఉన్నాను కదా, కేవలం ఏ ఒక్క వ్యక్తి యొక్క శక్తి కాదు, కానీ కేవలం దేవుని యొక్క మహాకృప కదా. ఈ యొక్క అనుభవం అన్నది మనం ప్రతి ఒక్కరం కలిగి ఉన్నాం. కానీ 2 సంవత్సరాల కాలం ముగిసింది అనేది నిజంగా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. 2 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాల తర్వాత మనం గమనిస్తే ఎంతగా మనం బ్లెస్ అయ్యాం అనేది నిజంగా దేవునికి ఎంతో స్తుతించాల్సినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. లాస్ట్ వీక్లో కూడా చెప్తూ వచ్చినా కదా, ప్రభుదాస్ అన్న మొన్న ఫోన్ చేసి కూడా మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాము, మరి ఎప్పుడు మనము ప్రణాళిక కలిగి ఉందాము, ఎప్పుడు మరి ఈసారి అందరం రావడానికి ఏర్పాట్లు ఎలా చేద్దామని అన్న మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఎక్కడి నుంచి ఓపిక వస్తుందో నాకు అర్థం కాదనిపించింది. నిజంగా ఆయన పెద్దోడైనా కానీ మాకంటే యవనస్తుడిగా ఇంకా బాగా పనిచేస్తూ ఉన్నాడు. ఎంతో విస్తారంగా ఈ క్షణం ఊరుకున్నాడు అనేది ఉండదు. నిజంగా ఆ భారము మరి మధువాన్ అయితేనేమి, ఇంకా టీం మెంబర్స్ అందరూ మరి దేవుడు ఆయన కృప అనుగ్రహించి ఎంతో ప్రయాస ఉన్నప్పటికీ కూడా మనం కనపడే ముందు పరిచర్య కంటే కనపడని పరిచర్య కదా, ఆత్మీయంగా ఈ పరిచర్య కొరకు జరుగుతున్నటువంటి మార్నింగ్ ప్రేయర్స్ కొరకు వ్యక్తిగతమైన సిద్ధపాటు, ఇలా అనేక విషయాలు మరి చెప్పుకుంటూ పోతే చాలా సమయం కావాల్సి వస్తుంది. కానీ ఆ యొక్క సమయాలను బట్టి మనము రానున్న దినాల్లో కూడా మనం పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకే ఉద్దేశం ఏంటంటే, ఇంతకాలం మనం ప్రార్థనలో ఉన్నాం, ఆత్మీయంగా అక్కడే ఉన్నాము అంటే అంతకంటే దయనీయమైన పరిస్థితి వేరు లేదు. కానీ మనం ఎదగాలి, అది దేవుడే మనల్ని బలపరచాలి. మనలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఎందుకండి విశ్వాసం, ఎందుకు ఇంత వాక్యం చదవడం, ఎందుకు ఇన్ని ప్రార్థనలు చేయడం, ఇంకా ఎందుకు కృపావరాల విషయంలో దేవుడు పౌలు గారు చెప్తారు, నీకున్న కృపావరంతో కాదు, ఇంకా నువ్వు దేవుని పైన ఆధారపడు. ఆయన అన్ని కృపావరాలు ఇవ్వడానికి ఆయన వెనుకంజ వేసే దేవుడు కాదు. ఆయన మనకు ఆయన అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దేవుడు కూడా ఖచ్చితంగా మనకు అన్ని తలాంతులు ఇచ్చి ఆయన వాడుకుంటాడు ఆయన పనిలో కదా. నిజంగా ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇందులో మరి నిజంగా అనేక మందిని మనం ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క మొత్తం ఉద్దేశం నా ఒక్కడిది కాదు, కానీ మనందరిది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దేవునికి ఈ సాక్ష్యాన్ని బట్టి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న, మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం అండి. మరి ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుతున్నానండి. అన్న చెప్పిన విధంగా గత 13వ తేదీకి మన CCM టీం ప్రారంభించబడి ఈ ప్రార్థనలు పీరియడ్గా తర్వాత CCM టీమ్గా విధంగా ప్రారంభించబడి 2 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు 3 సంవత్సరంలో మనం అడుగుపెట్టినాం. ఈ 2 yearsలో దేవుడు మీరు
పొందుకున్న దేవుని అనుభవాలు సో మీరు సాక్ష్య రూపంగా ఈ సమయం పంచుకోవచ్చండి. ఎవరంటే కూడా మీరు పంచుకుని దేవుని నామాన్ని మహింపరచడానికి కోరుతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నిన్న పిఎల్డి 5th బ్యాచ్ కంప్లీట్ అయింది. సో ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సత్యవాల్ అన్న ఏమంటే ద బెస్ట్ బ్యాచ్ ఆఫ్ పిఎల్డి వాజ్ 2023 and 2025. యుగేందర్ బ్రదర్ పిఎల్డి గురించి చెప్తున్నప్పుడు నేను సాక్ష్యం పంచుకోవాలనే ఉద్దేశం లేకుండే, కానీ వన్స్ బ్రదర్ షేర్ చేసేటప్పుడు నిన్న నైట్ మా కాల్ వచ్చి అప్పుడు నాతో షేర్ చేశారనమాట. ఎందుకంటే నిన్న లాస్ట్ డే ఆఫ్ పిఎల్ఈ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ డే నేను అటెండ్ అయ్యాను. హెల్త్ నాకు సరిగ్గా లేకపోయేసరికి ఐ టుక్ 4 days లీవ్, బట్ ఐ కుడ్ నాట్ గో. సో నిన్న ఫైనల్ డే there were 2 brothers who testified. వాళ్ళ టెస్టిమనీ పిఎల్డీలో వాళ్ళ టెస్టిమనీ చెప్పారు. వన్ ఆఫ్ ద బ్రదర్ వచ్చి ఐ జస్ట్ మెట్ హిమ్ ఆన్ August 1st. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, కానీ August 1st ఆయన నేను కలిసాను. కలిసిన తర్వాత జాబ్ విషయంగా మాట్లాడుతూ నేను ఏమన్నానంటే, మరి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, ఏం లేదక్క ఖాళీగా ఉన్నాను, జాబ్ వెతుకుతున్నాను అని అంటే, దెన్ ఐ టోల్డ్ క్యాన్ యూ అటెండ్ దిస్ పర్సనల్ లీడర్షిప్ డెవలప్మెంట్. దెన్ ఆయన ఏమన్నాడంటే, చూస్తానక్క, ఐ కెనాట్ కన్ఫర్మ్, ఐ డోంట్ నో హూ హీస్, బట్ ఐ జస్ట్ మెట్ హిమ్ ఆన్ August 1st. అలా కాన్వర్జేషన్లో నేను ఆయనకి చెప్పాను అనమాట. చెప్తే తర్వాత మధ్యలో ఒకసారి కాల్ చేశాను, బాబు ఆర్ యూ రెడీ టు జాయిన్ పిఎల్డి అంటే, ఎస్ అక్క అన్నాడు. ఆ ఎస్ కూడా కొంచెం కన్ఫర్మ్డ్గా లేదు, బట్ ఎస్ అని చెప్పాడు. తర్వాత 11th రోజున 12th పిఎల్డి 11th రోజున నేను మరీ కాల్ చేశా, యూ డి నాట్ కన్ఫర్మ్, మరి ఫామ్ కూడా నువ్వేం ఫిల్ చేయలేదు అంటే, మీరు ఫామ్ ఏం పంపించలేదు కదా. అండ్ ఐ సెంట్ అండ్ హీ ఫిల్ ద ఫామ్. ఆయన పిఎల్డికి రెడీ అయిపోయారు. ఆయన నిన్న ఒక టెస్టిమనీ షేర్ చేశారు. ఏమని, ఎంతో డిప్రెషన్లో ఉన్నాడంట ఆయన. హీస్ అ న్యూలీ మ్యారీడ్ పర్సన్, జస్ట్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ హీస్ మ్యారీడ్. అండ్ ఆ డిప్రెషన్లో దేవుడు ఈ యొక్క మార్గాన్ని చూపించి, నేను అసలు ఆత్మీయంగా ఐఎమ్ నాట్ అ స్పిరిచువల్ పర్సన్, ఏదో నామకార్థంగా నేను చర్చ్కి వెళ్తాను, నా లైఫే వేరు, బట్ ద మూమెంట్ ఐ డోంట్ నో హౌ ఐ మెట్ దిస్ అక్క అండ్ షీ ఎన్కరేజ్ మీ టు పిఎల్డి, అండ్ ఇన్ పిఎల్డి మై లైఫ్ కంప్లీట్లీ చేంజ్. ఎంత డిప్రెషన్లో వచ్చినానో ఇప్పుడు నేను అంత సంతోషంగా వెళ్తున్నాను. అండ్ దేవునితో నేను చాలా దగ్గరగా మూవ్ అవుతున్నాను. అండ్ ఈ 4 days అయిన ఇది లాస్ట్ డే అంటే ఏడ్చేశాడు ఆయన. ఇది లాస్ట్ డే అంటే నాకు అసలు మరి ఇంటికి వెళ్ళాలని కూడా ఇష్టం లేదు అని చెప్పి. ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. వై ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఇస్ హౌ ద లార్డ్ లీడ్స్ చిల్డ్రన్ in how he uses channels for children to grow closer to Lord Jesus Christ. పిఎల్డి అనేది ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి కొంతమందిని దేవుడు ఎలా ఆయన వైపు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. అండ్ ట్రూలీ దిస్ పర్సనల్ లీడర్షిప్ డెవలప్మెంట్ has given us lot of knowledge as well, and to grow and to build up another platform. అక్కడ ఏదైతే నేర్చుకున్నో ఆ బ్రదర్ యుగేందర్ బ్రదర్ he used the learning and implemented, applied and brought CCM as a platform for us. And how the Lord was leading each and every one of us is we have to thank the Lord that ఈ పిఎల్డీలో చాలా తక్కువ మంది, ఓన్లీ 15 members were there, and Anna was sharing
The best batch was 2023 and 2025. 2023 is our batch, where Yugender brother and all Bellari team was there. And truly thank the Lord for His wonderful vision and the platform of CCM, where we all are able to gather. Praise the Lord. ప్రజలాడక థ్యాంక్ యూ అక్క. మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగాక. నిజమంటే అక్క చెప్పిన ప్రకారంగా సో దేవుడు ఏ సమయంలో ఏ విధంగా ఆయన కార్యం చేస్తాడు మన ఊహకు అందనిదిగా ఉంటుందండి. నిజమంటే సో దేవుడు తన ప్రణాళికలో ఆయన ఎవరినైతే ఎన్నుకుని ఉంటాడో వారి పట్ల ఆయన ఉద్దేశము ఆయన ప్రణాళికను నెరవేర్చుకుంటాడు అనడానికి ఒక సాక్ష్యం నిదర్శనం. సో దేవునికి స్తోత్రం. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగాక. మరి ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుతున్నాం. దేవునికి స్తోత్రం అండి. నేను ఒక సాక్ష్యం పంచుకొని ఆశిస్తున్నాను. అంటే మన ఇక ఉదయకాలపు ప్రార్థన పరిచర్యలో నిజమంటే 2 years కంప్లీట్ అయ్యి దేవుని మహాకృపను బట్టి 3వ సంవత్సరంలో మనం అడుగుపెట్టినామంటే ఇది దేవుని యొక్క గొప్ప కృప అనే చెప్పచ్చు. ఇంతవరకు యుగేంద్రన తర్వాత నడినక పంచుకున్న విధంగా దేవుని యొక్క ప్రణాళిక ఆయన యొక్క చిత్తము. ఎందుకంటే ప్రార్థనలు ఈ విధంగా ప్రారంభించబడి 2 years కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం మనం ప్రవేశించడానికి ఇది సామాన్యమైన మాట కాదు. నిజమంటే దేవుడే ఈ యొక్క ప్రార్థనలకు ఆయనే బునాది వేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. సో దేవునికి స్తోత్రం. ఇక పిఎల్డి విషయంలో మనం చెప్పాలనుకుంటే మన ఒక తలంపులు మళ్ళీ 2023 బ్యాక్ వెళ్ళిపోతాయి నిజమంటే. ఎందుకంటే ఒక ఆ సమయంలో మనకు పిఎల్డి గురించి ఒక బ్రదర్తో అంటే వినోద్ అనే మన ఒక అన్న ద్వారా ఈ విషయం తెలుసుకుని బళ్ళారి నుంచి ఒక 9 మంది మనం వచ్చామండి. సో ఫస్ట్ టైం పిఎల్డికి హైదరాబాద్కి. ఆ సమయమున ఆ 4 రోజులు చాలా ఆత్మీయంగా ఎంతోగానో ప్రయోజనకరంగా ఉన్నాయి. సో అంతేకాకుండా ఆ సమయంలో నా సత్యబాల్ అన్న, తర్వాత అమృతరాణిక, నడినాక, యుగేంద్ర అన్న, ప్రభుదాస్ అన్న వీరందరూ కూడా పరిచయం అవ్వడం, పిఎల్డి ముగిసిన తర్వాత ఆ పరిచయాలు అక్కడికి ఆగకుండా కొనసాగింపబడిన తలంపు ఏర్పడడం. సో ఆ విధంగా పిఎల్డి ప్రేయర్ ఉదయకాల ప్రార్థనలు ప్రారంభించబడడం. తర్వాత ఆ పిఎల్డి ప్రార్థనలో నడినాక వారి ప్రయత్నము, తర్వాత వారి యొక్క ఇంట్రొడ్యూషన్ బట్టి తర్వాత యుగేంద్ర అన్న వాళ్ళు కూడా ఇతరులను పరిచయం చేయడంతో మలేశ్వరక, తర్వాత ఈశ్వరక, అన్సారి అన్న, దీనా ఆంటీ, తర్వాత లవ్లీ ఆంటీ, సో ఈ విధంగా అనేక పరిచయం అవడం, సిసిఎం టీంలో అంటే ప్రార్థనలకు పాల్గొనడం. తర్వాత పిఎల్డి పర్సనల్ లీడర్షిప్ డెవలప్మెంట్ అప్పుడు ఉన్న మనము కాకుండా ఇంకా ఈ యొక్క కుటుంబం దేవుడు పెద్దగా చేసిన తర్వాత
ఒక ఆలోచన తలంపుతో అన్న కానీ నడినాక కానీ ఒక విషయంలో ఆలోచించి సో CCM అనే ఒక పేరు పెట్టడం, అంటే క్రీస్తు కేంద్రీకృత పరిచర్యలు అనే ఒక పేరు ఆ, రావడం, ఇవంతా కూడా ఆలోచించేస్తూ ఉంటే నిజంగా ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. సో ఈ విధంగా దేవుడు ఆ, ఈ యొక్క CCM ప్రార్థన బృందం ద్వారా ఆ, అనేక జీవితాలని దేవుడు ఆయన బలపరుస్తూ, ముఖ్యంగా నా విషయంలో చెప్పాలంటే అర్లీ మార్నింగ్ ప్రేయర్ ఎంతగానో నాకు వ్యక్తిగతంగా, తర్వాత కుటుంబంగా, మా జీవితంలో ఎంతగానో మేము బలపరచబడుతున్నాం. ముఖ్యంగా ప్రార్థనల ద్వారా, తర్వాత ముఖ్య దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతిరోజు కూడా దేవుడు ఆయన అందరినీ నడిపించడం, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడడం, ఈ ప్రార్థనలు ముఖ్యంగా మనల్ని ప్రార్థన మటుకే కాకుండా ఒక కుటుంబంగా, ఒక ఐక్యతగా, ఒక సహవాసంగా ఇంకా ఎక్కువగా దేవుడు బలపరచడం, ఈ అన్యోన్యతలోని ఒక ఆనందాన్ని అనుభవించడం, అందుకు చూస్తూ ఉంటే కూడా దేవునికి ఎంత మనం స్తోత్రం చెల్లించినా తక్కువ అనిపిస్తుంది నాకు. చెప్పాలంటే ఉదయకాలం సమయం ప్రార్థనలు గడపడం అనేది చాలా మేలుకరం, ఎంతో గొప్ప విషయం. ప్రార్థనతో రోజును ప్రారంభించే ఒక భాగ్యం, ఆత్మీయత దేవుడు ముఖ్యంగా నాకు అనుగ్రహించాడండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంతకు ముందు అంటే ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభ కాకమునుపు వ్యక్తిగతంగా ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలన్న భారం ఉండేది, అయితే రెగ్యులర్గా ఉండేది కాదు నా జీవితంలో. నాకున్న హెల్త్ పరిస్థితిని బట్టి అంటే ఎప్పుడో ఒకసారి నాకు వీలైనప్పుడు అర్లీ మార్నింగ్ ప్రార్థనలు గడిపేవాడిని. సో తర్వాత ఇంకా రెగ్యులర్గా కంటిన్యూ పోతా ఉంటే, అయితే ప్రార్థనలో మట్టుకు రాత్రి పనుకునే టైంలో మాత్రం ప్రభు ఏకోజామున ఈ సన్నిధిలో ప్రార్థన గడపాలి, సహాయం చేయను, అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే నేను అనుకుంటున్న భవిష్యత్ దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. సో ఇప్పుడు ఎడతెగకుండా అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ నేను కూడా సో పొందడానికి దేవుడు సహాయం చేసినందుకు, సో ముఖ్యంగా ఈ CCM ప్రార్థనల ద్వారానే సో దేవుడు ఆ విధంగా నాకు సహాయం చేసినందుకు, సో తప్పకుండా మార్నింగ్ ప్రేయర్స్లో ఈ విధంగా ప్రార్థనలు గడిపే ఒక సమయాన్ని, ఆతిథ్యతను దేవుడు నాకు ఇచ్చినందుకు వ్యక్తిగతంగా నేను విషయం సాక్ష్యం చెబుతున్నాను, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నానండి. సో అంతేకాకుండా మరి ఈ యొక్క పరిచర్యలు ఏదైతే ఏర్పడ్డాయో ఒక కుటుంబంగా దేవుడు మనందరిని ఆయన చేశాడు. సో దీన్ని బట్టి మనం తర్వాత ఒంగోలుకి వెళ్ళడము, తర్వాత హైదరాబాద్ కూడా లాస్ట్ టైం నడినాకూరు అక్కడ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు యుఎస్ నుంచి వచ్చిన టీం కలవడము, తర్వాత ఆ కుటుంబంలో మనం అక్కడ ఉండడం, తర్వాత ఒంగోలు ప్రాంతానికి కూడా వెళ్ళడం ప్రభుదర్శన వారి యొక్క యుద్ధకు. సో అక్కడ కూడా ఆ సావాసం ఇదంతా చూస్తూ ఉంటే సో దేవుడు మన పట్ల ఆయన ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా అనిపిస్తూ ఉంది. తర్వాత నా యుగేంద్ర అన్న, మల్లేశ్వర అక్క, మౌనిక అక్క వాళ్ళు బళ్ళారికి రావడం, సుప్రేఖ కూడా సో రావడం, ఇక్కడ సేవ పరిచయం పాల్గొనడం, ఇక్కడ ఉన్న కొంతమంది సేవకులు పరిచయం అవడం, వారి ప్రార్థనకు వెళ్ళడం, దేవుని సేవలో ఉపయోగించబడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది మన ఆలోచనలు కాదు, నిజంటే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆలోచన దేవుడు ఈ విధంగా ఆయన నెరవేర్చుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి మహిమకరణం గాక. అయితే ఇక ఒక విషయం ఏంటంటే అను చెప్పిన ప్రకారంగా ప్రారంభంలో ఉన్న జతగా ఉన్న ఆ రోజుల్లో పాల్గొంటున్న వారు కొంతమంది ఇప్పుడు పాల్గొనడం లేదనేది ఒక విచారకరమైన ఒక ఆలోచనే. అయితే సో వారి కొరకు మనం ప్రార్థిద్దామండి. సో తప్పకుండా మరలా వారందరూ కూడా తిరిగి ప్రార్థనలో మనతో పాటు చేరి రావాలి. ఇక ఇంకా మరింత ఎక్కువగా అందరూ కూడా ఒక కుటుంబంగా కలిసి దేవుని కొరకు అందరూ వాడబడాలి. సో దేవునికి స్తోత్రం. సో ఈ విధంగా దేవుడు ఈ రోజున ఈ విషయం బట్టి సాక్ష్యం పంచడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని ఈ యొక్క 2 yearsలో సో ఏ విధంగా దేవుడు మిమ్మల్ని బలపరిచాడు, మీరు ఏ విధంగా
దేవుని యొక్క సహాయంతో నడిపింపబడుతున్నారు. ఆ, దేవుడు మీ పట్ల చేసిన ఒక మేలు కార్యంలో ఉన్న వాడిలో తప్పకుండా మీరు పంచుకొని దేవునామాన్ని మహిమపరచాలని కోరుతున్నానండి. దేవునికి స్తోత్రం. దయచేసి ఎవరైనా పంచుకోండి, సమయం మనం పోనీయకుండా. మన మధ్యలో ఈశ్వర్ అక్క ఉన్నారు. అక్క మీరేమైనా పంచుకుంటారా? మల్లేశ్వర్ అక్క కానీ, అన్సర్ అన్న కానీ, శోభా సిస్టర్ కానీ, తర్వాత భాగ్య అక్క కానీ. యాక్చువల్లీ నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను, బస్ లో ఉన్నాను. మీకు వాయిస్ డిస్టర్బెన్స్ వాయిస్ వినిపిస్తుంది, కొంచెం లో అవుతుంది. అదే నేను బస్ లో ఉన్నాను అనమాట. యాక్చువల్లీ పర్లేదు అంటారా? డిస్టర్బెన్స్ లేదంటే నేను షేర్ చేసుకుంటాను. ఓకేనా? 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 ఓకే. అందరికి ప్రైజ్ లాడండి. యాక్చువల్ గా నేను యుగంధరు వెలుగుల్లో అంటే కలిసిన, అది మీకు అందరికి తెలిసిన విషయమే. సిసిఎం టీమ్ కి అంటే సిసిఎం టీమ్ మనకి స్టార్ట్ కాక ముందు నేను యుగంధరు అన్ఎక్స్పెక్టెడ్ గా బస్ స్టాండ్ లో కలిసాం. మొత్తం లాంగ్ బ్యాక్ అనమాట. అంటే కొన్ని సుమారు 10 years తర్వాతనే. తర్వాత కమ్యూనికేట్ అయిన తర్వాత చెప్పినాడు యుగంధర్ అన్న, ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను, మాట్లాడదామన్నాడు. తర్వాత అట్లా అయిపోయింది. దేవుడు నిజంగా చెప్పాలంటే యుగంధర్ ద్వారా నాకు ఈ సిసిఎం టీమ్ లో కలవడానికి అవకాశం ఇచ్చినాడు. ఇంకోటి ఏమంటే, నాకు ఇక్కడ నేను ఉంటున్నాను కానీ నాకు పెద్ద కమ్యూనికేషన్ లేదు చర్చ్ లో కానీ ఎవరితో కానీ. నేను వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, ప్రేయర్ అటెండ్ అవుతాను, వచ్చేస్తాను, అంతవరకే ఉంటుంది. నాకు ఇక్కడ స్పిరిచువల్ గా ఎవరు ఫ్రెండ్స్ లేరు. కానీ సిసిఎం టీం వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ అనేది నాకు ఇక్కడ ఏర్పడింది. అంటే అక్క వాళ్ళు, నల్లిని అక్క కానీ, తర్వాత మన అందరు అంటే మదన్న కానీ, మనకు ప్రభుదాస్ అన్న పరిచయం కావడం, అందరు చాలా మంది ఒక రకంగా పరిచయం కావడంతో ఒక ఫ్యామిలీ, ఒక బాండేజ్, నాకంటూ ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ ఉంది ఇక్కడ అని ఒక ఫ్యామిలీ అయితే నాకు ఏర్పడింది. అదొక ఆ విషయంలో నేను దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, మార్నింగ్స్ ఉండడం కూడా ఒక రకంగా చాలా ఆత్మీయంగా బలపరుస్తూ వస్తుంది. అంటే వీక్లీ వన్స్, ఇప్పుడు వీక్లీ వన్స్ విని ప్రార్థన విని వచ్చేస్తాం, కానీ మధ్యలో ఫీడింగ్ ఉండదు. కానీ కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా, ముఖ్యంగా కొన్నిసార్లు నాకైతే పాటలు బాగా హెల్ప్ అవుతున్నాయి. అంటే సిస్టర్స్ పాడే పాటల్లోనే ఉద్యోగం వచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు. పాటలు పాడుతున్నప్పుడు, అందరూ పాడుతున్నప్పుడు ఆ పాటలు ఆ డే అంతా ఒక్కోసారి పనికి వస్తుంది అనమాట. అంటే దేవుని
వాక్యం మాట్లాడినట్టే ఉంటది. ఒక ఫీడింగ్ లాగానే ఉంటది. ఆత్మీయంగా పాటల్లో ఉన్న భావమే నడిపిస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నాకు అది చాలా హెల్ప్ అవుతా ఉంది. చాలా సార్లు చాలా హెల్ప్ అయింది నాకు. వాక్యం హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పాటలు కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి నాకు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వెనకబడి ఉండేవాడిని. అంటే ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా దిగజారిన పరిస్థితి ఉండేది అనిపిస్తుంది నాకైతే. సీసీఎం టీం లేకుంటే ఈ రోజు నా లైఫ్ లో సీసీఎం టీం లేకుంటే మాత్రం ఈ మాత్రం స్టెబిలిటీ కూడా ఉండేది కాదు. ఇది ఉంది కాబట్టి కొంతవరకన్నా కనీసం దేవునితో బాండింగ్ ఉంది, కొంత దేవునితో నడవడానికి, ఆత్మీయమైన ఫ్యామిలీ కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అనుకోకుండా నేను కూడా కొంతమందికి షేర్ చేసుకుంటూ వచ్చాను. దేవుని కృపను బట్టి కూడా కన్నయ్య కూడా నేను కన్నయ్య కూడా ఒకసారి నేను అనుకున్నాను ఎవరినైనా ఇన్వైట్ చేద్దాం అనుకుంటే దేవుడు కూడా కన్నయ్యను కూడా కలుసుకోవడానికి కూడా దేవుడు కృపణించాడు. ఇప్పుడు కన్నయ్య కూడా నిజంగా మంచి మెసేజెస్ ఇస్తా ఉన్నాడు మనకి మా టీమ్ లో. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, నార్మల్ గా దేవుడు సహాయం చేసినాడు అనమాట సీసీఎం టీమ్ లో యాడ్ కావడానికి. అంటే పాత వాళ్ళతో బాండింగ్, అంటే కన్నయ్యతో నాకు చాలా గ్యాప్ ఉండేది, మాట్లాడి అప్పుడెప్పుడు కలిసి ఉండే వాళ్ళము, నేను యుగంధర్ కన్నయ్య గారు. ఈ మధ్య కాలంలో కొంతవరకు ఇప్పుడు పాత సహోదరులు మరలా కలుసుకోవడానికి, మరలా రీయూనియన్ కావడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. నిజంగా దేవునికి వందనాలు. ముఖ్యంగా నేను సంతోషపడుతున్న విషయం అంటే నాకు ఒక ఫ్యామిలీ, ఆత్మీయమైన ఫ్యామిలీ హైదరాబాద్ లో నాకు ఉంది. అంటే నేను ఒంటరివాడిని కాదు, నాకు కొంతవరకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆత్మీయులు ఉన్నారు, స్పిరిచువల్ ఫ్యామిలీ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పిన మాటలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీరు అన్న మాట చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంది. అంటే దేవుని వాక్యం ద్వారా, తర్వాత పాటల ద్వారా ముఖ్యంగా ఎంతగానో దేవుడు బలపరుస్తున్న మాట ముఖ్యంగా మాకెంతో పాటల ద్వారా దేవుని మహిమపరచాలని ఇంకొక ఆశను, మళ్ళీ ఒక పాటల్లో కూడా దేవుడి విధంగా ఆయన కార్యం చేస్తాడని ఒక మంచి తలంపునిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకెవరు ఉంటే కూడా తప్పకుండా మీ సాక్ష్యం పంచుకొని దేవునామని మహిమపరచండి. అందరికి ప్రేజ్ లార్డ్. సీసీఎం టీం నుంచి నాకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పొద్దున లేచి మనము దేవుణ్ణి ఆరాధించేది ఒక బాండింగ్, మళ్ళీ ఆయన ప్రసన్నత, ఆయన సేవించింది అనుకుంటాను. ఎందుకంటే ఆత్మీయ ఆహారము ఎంతో ముఖ్యం మనకి. ఈ మార్నింగ్ లేస్తేనే మనం వేరే వేరే దాంట్లో పనిలో ఉంటాము, వేరే విషయంలో ఉంటాము, ఒక్కొక్కరు మొబైల్ చూస్తుంటారు. కానీ దేవుళ్ళు ఒక సమూహం అనేది చాలా గొప్ప విషయము. నేను అప్పుడంతా కొంచెం 3 గంటలకు లేచి ప్రేయర్ చేసేదాన్ని. చాలా బలము ఆ మార్నింగ్ ప్రేయర్ కి. కానీ మనం సింగిల్ గా ఉంటే అది అంతగా ఇది ఉండదు, నిద్ర వచ్చేస్తుంది, కాబట్టి గ్యాప్ అయిపోయింది. కానీ మార్నింగ్ ప్రేయర్ అంటే నాకు చాలా ఇష్టము. ఆన్లైన్ ప్రేయర్ ఎవరన్నా చేస్తే లేచి చెయ్యొచ్చు అని చాలా మనసులో అనుకుంటా ఉండి, దేవుడు నిజంగా ఈ సీసీఎం టీం నుంచి యుగేంద్ర బ్రదర్ కి ఇది చెప్పాలా, వందనాలు. ఎందుకంటే ఆ బ్రదర్ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకరు ఇంట్రెస్ట్ తీసుకుంటేనే అన్ని అయ్యేది. యుగేంద్ర బ్రదర్ అందరినీ పట్టుకొని ఇట్లా నడుపుతున్నాడు అంటే చాలా గ్రేట్. దేవుడు ఒక ప్రణాళిక, ఏదే గాని మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన. ఈ సీసీఎం ఫ్యామిలీ అనేది నేను కానీ ఫ్యామిలీ అనుకుంటాను, ఆత్మీయ ఫ్యామిలీ. ఎందుకంటే ఒకరికొకరు మనం ఏమన్నా బాధ ఉంటే గానీ చెప్పుగలగము గలిగేకి అవుతుంది. ఇంత ఫ్యామిలీ ఇచ్చిందికి దేవునికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఏమన్నా మనం ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ నాకు ఒక బాండింగ్ లాగా అయిపోయింది. ఎక్కడ ఒక్కరోజు మిస్ అవుతే గానీ ఏమవుతుందో అని ఒక బాధ.
మిస్ అవుతే గానీ అయ్యో మిస్ అయిపోయాను కదా ఒక ఫీలింగ్ లాగా అవుతుంది. పొద్దున్నే జాయిన్ కాలేదు కదా అని అంత బాండింగ్ అయిపోయింది. ఎందుకంటే ఆత్మీయ దేవుణ్ణి మనం సృష్టికర్తనని ఆరాధించేది పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత విలువైన దాన్ని ఎంత మనము ఎంజాయ్ చేసినా, ఎంత ఉంటే గాని అదంతా లోక సంబంధం అదంతా నశిసిపోతుంది. కానీ ఈ మార్నింగ్ ప్రేయర్ మనమంతా దేవుడిని ఆరాధించేది, పాట పాడేది అంతా బ్రదర్ చెప్పినట్లు నిజంగా ఒక్కొక్క పాట గాని, ఒక్కొక్క వాక్యం గాని మమ్మల్ని బలపరుస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనము బలహీనులే. మనం ఎంత ధైర్యంగా ఉంటే గాని బలహీనులే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అపవాది అన్ని సమస్యలకి మనకి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనము ఈ మార్నింగ్ ప్రేయర్ స్టార్టింగే మనము ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటా ఉంటే, దేవుని ప్రసన్నత మనం అనుభవిస్తా ఉంటే ఆ రోజంతా ఒక బ్లెస్సింగ్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నిజంగా నేను చేసే పనిలో చాలా క్రిటికల్, చాలా డేంజర్ పని. డేంజర్ అంటే అంత డేంజర్, అది మామూలు డేంజర్ కాదు. కానీ నేను ప్రేయర్ చేసి పోయింటాం కదా మార్నింగ్ ప్రేయర్, ఏమో ఒక భద్రత ఏమో ఆయనకి అవుతుంది. కానీ అక్కడ దేవుడు వచ్చి కాపాడతాడు. అదే పెద్ద విషయం. ఎందుకంటే మనం పొద్దునే మనం దేవుణ్ణి ఆరాధించి మనం పోతే, దేవుని స్తుతించి పోతే ఆ రోజంతా మనకి బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. దానికోసం ఈ సీసీఎం టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు డిలీట్ కావద్దండి. ఎందుకంటే ఇంకా ఇంకా చాలా మంది వచ్చి దీంట్లో చేరాల, చాలా మంది వచ్చి దీవెన పొందాలా, దీంట్లో చాలా మంది వచ్చి ఆశీర్వాదం పొందాలని అనుకుంటాను. ఈ సీసీఎం ఫ్యామిలీ ఎప్పుడు ఇది కాకూడదు, బ్రేక్ కాకూడదు, కంటిన్యూగా ఉండాలని పరిశుద్ధాత్మ ముఖాంతరం ఈ సీసీఎం టీం నడవాలని నేను ప్రార్థిస్తా. అందరికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఇది అందరూ ఉంటేనే ఇది ఫ్యామిలీ, లేకుంటే ఫ్యామిలీ కాదు. అందరూ పాపం అందరు లేస్తారు, అందరు లేసి అందరు జాయిన్ అవుతారు, అందరూ ప్రేయర్ చేస్తారు. అందరి కోసం ప్రేయర్ చేసినప్పుడు ఒకరికొకరు మనము చైన్ ఫ్యామిలీ లాగా ఒకరొకరు ప్రేయర్ మన అందరిని బలపరుస్తా ఉంది. దానికోసం అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమకరం గాక. నిజమంటే ఇక బాండింగ్ అన్న మాట అక్క అన్నారు కదా, అందరి కుటుంబంగా దేవుడు సీసీఎం టీం ద్వారా దేవుడు ఏర్పరచండి ప్రార్థనల ద్వారా. నిజమంటే మరి అక్క చెప్పిన ప్రకారంగా ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాలా తప్పకుండా. ఇద్దరు కూడా జాయిన్ అయ్యి ఆత్మీయ మేలు పొందుకోవాలని అందరూ కూడా ఆశిస్తున్నాం. అందరి బట్టి దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుడు నడిపించను గాక. ముఖ్యంగా అక్క చెప్పిన ప్రకారంగా నేను కూడా ఆ మాట చెప్పడం అనుకున్నా కానీ ఆ సమయంలో థాట్ మర్చిపోయాను. అంటే యుగేంద్ర విషయంలో నిజమంటే ఇదంతా కూడా చక్కగా జరగడానికి దేవుడు అన్నను వాడుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎంత ప్రయాసం ఉంది ఇది వెనకల. ఎందుకంటే ప్రతి ఒక లీఫ్ ని తయారు చేసి పంపించడము, ప్రార్థనలో ఎవరెవరు తర్వాత ఎవరు వాక్యం పంచుకోవాలా ఆ వారం అంతా కూడా ఒక లిస్ట్. ఈ విధంగా చూస్తూ ఉంటే అన్న ఎంతగానో ప్రయాసపడుతున్న ఈ విషయంలో దేవుడు ఇంకా అన్నకు మంచి తెలివిని, జ్ఞానాన్ని, బలాన్ని, ఆరోగ్యం దేవుడు దయచేసి నడిపించాలని కోరుతున్నాం. దేవునికి స్తోత్రం కాను గాక. ఎందుకంటే నా విషయం చెప్పాలంటే కూడా నేను తెలుగు మాట్లాడడం కొంచెం కష్టమే మాకు. ఎందుకంటే కన్నడ మదర్ టంగ్ అయినప్పుడు కూడా అన్న నేను వద్దు అనుకుంటే కూడా అన్న మాత్రం లేదు మీరు మాట్లాడతారు, బాగానే మాట్లాడతారు, ఎంకరేజ్ చేస్తున్నారు, మాట్లాడండి, చెప్పండి, వాక్యం చెప్పండి, నడిపించండి, లీడ్ చేయండి అనే ఒక ఎంకరేజ్ని బట్టి నేను కూడా కొద్ది వరకు ఈ విధంగా లీడ్ చేయగలుగుతున్నాను. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవునికి మహిమకరం గాక. ఇంకా మీరు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామని మహిమపరచాలని మనం చేస్తున్నానండి. ప్రేలాడన్న దేవునికి స్తోత్రం. అందరిని బట్టి ఇందులో నా గొప్పతనం ఏం లేదు, కానీ దేవుడు అవసరతను బట్టి ఆయన అందరినీ వాడుకుంటూ వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరిని ఒక స్థానంలో పెట్టి. కాబట్టి మనం అందరం కూడా ఇది కేవలం ఒక వ్యక్తిది కాదు, కానీ దేవుని యొక్క చిత్తంలో మరి ఆయన కృపలో మనల్ని అందరినీ ఈ విధంగా ఐక్యపరిచాడు. ఒక కుటుంబము అన్నటువంటి బాంధవ్యం అన్నది నిజంగా ఆరంభ దినాల్లో సంఘక్షేమంలో ఉండేది. మనం అది గమనిస్తూ వచ్చాం. ఈరోజు మన చర్చెస్లో కూడా చాలా కొరబడిపోయింది, మనం మందిరాల్లో కూడా చాలా కొరబడిపోయింది కదా. అది మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండుడి అని పౌలు గారు ఆ సంఘాల్లో తెలియజేస్తూ వస్తాడు. ఆ సహవాసంలో కూడా చాలా కొరబడిపోయింది కదా.
దేవుడు అటువంటి భారం ఇచ్చి మళ్ళీ మనల్ని అందరినీ ఈ విధంగా ఐక్యపరిచి ఒక్కొక్కరిని ఒక ప్రాంతంలో దేవుడు వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. నిజంగా అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికి. దేవునామకి మహిమ కలుగును గాక. ఈ వారం అంతా కూడా నేను ఇంటి దగ్గర ఉన్నాను. వారం టూ వీక్స్ అయినట్టుంది, దాదాపు థర్డ్ నుంచి అనుకుంటాను. సురేష్ మా అక్క వాళ్ళ అబ్బాయి సురేష్, చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియదు. తన ఎంగేజ్మెంట్ ఉండి వెళ్ళాను. అలాగే ఇంకొన్ని పర్సనల్ వర్క్స్ కూడా ఉండే, సో దానికోసం వెళ్ళాను. మళ్ళా September 16th మ్యారేజ్ ఉండి మళ్ళీ వెళ్ళాల్సింది. ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి మాక్సిమం జాయిన్ అవ్వలేను. ఎందుకంటే మా వాళ్ళు స్టార్టింగ్ కి టైం ఉంటది కానీ ఎండింగ్ కి టైం ఉండదు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. చాలా ఎక్కువసేపు మార్నింగ్ ప్రేయర్స్ స్టార్ట్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ జాయిన్ అవ్వలేను అక్కడ. అండ్ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అయితే మరి నిజంగా CCM ఈ మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా నిజంగా ఒక ఫ్యామిలీ కట్టబడ్డం అనేది దేవుని కృప. నేను ఎప్పటి నుంచో దేవుని పనిలో ముందుకు వెళ్తా ఉన్నాను. దేవుడు అలాంటి కృప అనుగ్రహిస్తా. అయితే సింగిల్ గా చేస్తా ఉన్నా. ప్రతి చోట కూడా మరి ఎక్కడికి వెళ్ళినా కానీ నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా చేస్తా ఉన్నా కూడా చిన్న చిన్నగా చేస్తా ఉన్నాను. ఒకదాన్ని కాబట్టి ప్రతి చోట జాగ్రత్త పడుతూ ఎక్కడ చేయాలో చేయకూడదు అనేది చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అయితే వెళ్తా ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఒక్కదాన్నే వెళ్తా ఉన్నప్పుడు కొన్ని చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితులు ఉండేవి. అందులో నా అమ్మాయిని కూడా. కాబట్టి మరి పేరెంట్స్ కూడా కొన్నిటికి యాక్సెప్ట్ చేయరు కాబట్టి అది వాళ్ళ బాధ్యత కాబట్టి కొన్నింటికి యాక్సెప్ట్ చేయరు, కొన్నింటికి నేనే వెళ్ళను. ఇంకా అక్కడ పరిస్థితులు కూడా చూసుకోవాలి. ఇలాంటివన్నీ గమనించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని ఏరియాస్ లో చేయలేనప్పుడు కొంచెం బాధ అనిపించేది. చాలాసార్లు అనుకునేదాన్ని. ఈ ఏరియాలో నేను దేవుని చాలా అడిగేదన్నమాట. ఈ ఏరియాలో చేయడానికి పురుషులు ముందుకు రానప్పుడు ఈ మనకు ఉంది కదా, పురుషులే ఇక్కడ చేయాలి లేదంటే చేయకూడదు అన్నప్పుడు, అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చెయ్యట్లేదు. వాళ్ళు వచ్చి చేయనప్పుడు స్త్రీలు చేయొచ్చు. ఇప్పుడు స్త్రీలు ముందుకు వస్తాం, చాలా మంది ఉన్నారు స్త్రీలు చేయడానికి. కానీ ఆ ఏరియాలో స్త్రీలు చేయడానికి మనం దేవుడేం పెట్టలేదు. కానీ పెద్దలుగా ఉన్న వాళ్ళు, సంఘ నాయకులు కానివ్వండి, మత నాయకులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళు వేరుపరిచినటువంటి కొన్ని నియమాలు, ఎలాగైతే పరిసయ్యులు సద్దుకయ్యులు ఏర్పరిచారో అలాంటి క్రమాలు, వాటి వల్ల ఏంటంటే జరగాల్సిన పరిచర్య కూడా జరగకుండా అయిపోతా ఉంది. క్రమం కోసం పెట్టుకున్నటువంటి కొన్ని రూల్స్ అండ్ వాటి వల్ల పరిచర్య కూడా ఆగిపోతా ఉంది. అసలు పరిచర్య లేకుండా అయిపోతుంది. అంటే ఈ పరిచర్య జరగకపోయినా పర్లేదు కానీ ఈ రూల్ ఉండాల్సిందే అన్నట్లుగా కొన్ని ఏరియాస్ లో ఉండడం వల్ల నిజంగా అక్కడ పరిచర్య జరగకుండా ఆగిపోతా ఉన్నాయి. అవసరత అక్కడే ఉంది కానీ అక్కడ జరగకుండా ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. ఇలాంటి చూస్తా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టిగానే ఒక పోరాడుతున్నట్టు మాట్లాడుతుండవచ్చు. అని ఈ ఏరియాలో వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళే ఉండాలని ఎందుకు? ఒకవేళ మరి అలాంటప్పుడు మేము చేయలేనప్పుడు మాకెందుకు ఈ చెయ్యాలి, ఈ పరిచర్య చేయాలన్న ఆశ మాలో పుట్టించడం ఎందుకు? వస్తున్నాం కదా, ఈ ఆశ పుట్టకపోతే అసలు చెయ్యం కదా, ఈ బాధలు ఉండవు కదా, అంటే అక్కడ జరగట్లేదే అనే బాధ ఉండదు కదా. ఫోన్ చేద్దాము అంటే అక్కడ ఈ కండిషన్స్ ఉన్నాయి, చేయనివ్వరు. అలాంటప్పుడు అసలు ఆ ఆలోచనే రాకుండా చేయమని చెప్పేసి అడిగిన దినాలు చాలా ఉన్నాయి నాకు ఏరియాని బట్టి. ఇలా కొనసాగుతా వెళ్తా ఉన్నాను అనేక చోట్ల. నిజంగా ఒక్కళ్ళుగా, అది కూడా సిస్టర్స్ లాగా ప్రయాణం కొనసాగించడం చాలా కష్టమైనది.
అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని ఆహ్, నేను మొండిగా వెళ్తా ఉంటాను. కొన్నైతే అసలు పట్టించుకోను. ఎవరేమన్నా కానీ, ఎలా ఉన్నా కానీ నా గోల్ అంతా దేవుడు నాకు చెప్పాడు. నాకు కన్ఫర్మేషన్ ఉంది. ఓకే. దేవుడు నాకు ఇది చేయమని చెప్తా ఉన్నాడనేది నాకు దేవుని దగ్గర నుంచి కన్ఫర్మ్‌గా తీసుకున్న తర్వాత చుట్టుపక్కల నుంచి వస్తున్నది ఏది నేను ఆలోచన చేయను. ఆ పనికి నాకేమి అడ్డంకు లేదు. ఇక అక్కడ ఎటువంటి మరి అక్కడున్న వాళ్ళకేమి రిస్ట్రిక్షన్స్ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతాను. ఒకవేళ అక్కడున్న వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ దేవుడు నడిపిస్తా ఉన్నప్పుడు కూడా మరి అలానే వెళ్ళిపోతా ఉండేదాన్ని. అయినప్పటికీ చాలా చాలా ప్రతి చోట మనకు బయట వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ రావు కానీ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఎవరైతే విశ్వాసులుగా ఉంటా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి ప్రాబ్లమ్స్. బయట అన్యులు చాలా బెటర్ గా ఉంటారు. అన్యుల వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు పరిచర్యలో. ఇలా కొనసాగుతా ఉన్నప్పుడు మరి నిజంగా ఈ పిఎల్డి కన్నా ముందు ఇలా కొనసాగుతున్నప్పుడే మరి ప్రేమ్ బ్రదర్ ద్వారా హెబ్రోన్ ప్రేమ్ బ్రదర్ ద్వారా పాడేరు వెళ్ళడము, వైజాగ్ పాడేరు వీబీఎస్ కి వెళ్ళడము. అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ప్రేమ నన్ను అడుగుతా ఉండే వీబీఎస్ కి అక్కడికి రావాలి అని. కానీ 2 years ముందు నుంచి అనుకుంటాను. కానీ నేను స్కిప్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే కొన్ని కారణాలను బట్టి నేను 2 years నుంచి స్కిప్ చేస్తూ వచ్చాను. మరి ఎప్పుడైతే వెళ్ళిన ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ లో మరి అన్న మళ్ళీ అడిగినప్పుడు ఒకసారి ఆలోచన చేశాను. మళ్ళా అడుగుతా ఉన్నట్టు బహుశా దేవుని చిత్తమై ఉండొచ్చు, ఎందుకు ఆలోచన చేయకూడదు అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా ప్రార్థన చేసి తర్వాత కన్ఫర్మ్ చేయడము జరిగింది. అక్కడ నాకు నల్లి అక్క యుగేంద్ర అన్న కలిశారు అక్క పాడేరు వీబీఎస్ లో. అక్కడ నుంచి మేము ముగ్గురం ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. సిసిఎం ఫ్యామిలీలో మాదొక చిన్న ఫ్యామిలీ లాగా అనమాట. మంచిగా అనిపిస్తుంది ఆ బాండింగ్ అనేది. దేవుడు ఎలా దాన్ని కలిపాడు అనేది నిజంగా తలుచుకుంటా ఉన్నప్పుడు మధ్యలో చాలా ఉంటాయి. కానీ ఏదేమైనప్పుడు ఇంట్లో ఉంటాం, ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటాం. కానీ అది నిస్వార్థంగా కొట్టుకునేటువంటి కొట్లాటలు అవి. కానీ ఫైనల్ గా చాలా బాగుంటది. తర్వాత అక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన ప్రణాళిక ఈ రోజు కూడా చాలా చక్కగా కొనసాగింపబడ్డము. దేవుని కృప నిజంగా ఆయన ఏర్పాటు చేశాడంటే నిజంగా దాన్ని ఎవరు కూడా చెడగొట్టలేరు. ఆ తర్వాత మరి అప్పుడే యుగంధర్ అన్న వాళ్ళు ఆ మాట అన్నారు. ఏంటి అంటే ఒక టీమ్ గా ఇప్పుడు ఇటు విడివిడిగా చేస్తా ఉన్నాము. ఈవెన్ మెడికల్ క్యాంప్ జరిగేంత వరకు కూడా విడివిడిగానే చేస్తా ఉన్నాము. ఆ మెడికల్ క్యాంప్ ముందు ఆ రోజుల్లోనే ఈ పాడేరు నుంచి వచ్చిన తర్వాతనే ఒక టీమ్ గా ఫామ్ అయ్యి వెళ్ళడం అనేది. అంతకు ముందు కూడా కలిసి వెళ్తా ఉన్నాం కానీ ఒక కుటుంబం లాగా అనేది వెళ్ళలేదు. ఎవరికి వాళ్ళము దేవుడు ఇస్తున్న పనిని బట్టి దేవుడు ఇస్తున్న అవకాశాలను బట్టి వెళ్తూ ఉన్నాము. కానీ ఒక ఫ్యామిలీ లాగా లేదు. కానీ ఆ తర్వాత ఒక టీమ్ గా ఫామ్ అవడం అనేది జరిగింది. ఆ తర్వాత చిన్నగా మెడికల్ క్యాంప్ తర్వాత మరి ఈ మెడికల్ క్యాంప్ కన్నా ముందు పిఎల్డికి వెళ్ళి వచ్చి ఉన్నారు కాబట్టి ఆ తర్వాత మరి మనకు మెడికల్ క్యాంప్ కోసము దేవుడు ఒక పేరు కావాలన్నప్పుడు ఈ పేరుని దేవుడు అనుగ్రహించడము, అదే స్థిరపరచబడ్డము. ఆ తర్వాత దాని త్రూ మరి మార్నింగ్ ప్రేయర్స్ ఆ పిఎల్డిలో ఉన్న వాళ్ళందరూ కలిసి మరి ఒక ఫ్యామిలీ లాగా మార్నింగ్ ప్రేయర్స్ లో కలవడము, అలాగే ఈవినింగ్ టైమ్స్ లో కూడా నిజంగా దేవుని కృప. ఈ మాట వాస్తవము. మరి ఎదగాలి అనేది ఇక్కడ మరి ప్రేయర్స్ జరుగుతా ఉన్నాయి. దీంతో పాటు మరి ఇంకా మన పక్కన ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇంకా అనేక అంటే మరి ఒక కుటుంబంలో ఒక మరి వివాహం జరిగిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కనాలి.
ఇది కామన్ గా అన్ని చోట్ల ఉన్నదే కదా. ఆ, దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు, మీరు విస్తరించమని, భూమిని నిండించమని కదా. విస్తరించాలి అంటే ఖచ్చితంగా ఇంకా పనులు పక్కన జరుగుతూనే ఉండాలి. దీని నుంచి తల్లి వేరు నుంచి వేరవ్వకూడదు, కానీ ఇంకా పక్కన కూడా పనులు జరుగుతూ ఉండాలి. ఆ రీతిగా ఇంకా దేవుడు CCM ను ఇంకా మరి శాఖోపశాఖలుగా మరి ఆయన పని కొరకు నిస్వార్థమైనటువంటి పరిచర్య, నిజంగా ఒక కుటుంబం లాగా మరి ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా అలాగున ఆయన ఏ ప్రణాళిక అయితే CCM కుటుంబం ద్వారా జరిగించాలనుకుంటున్నాడు, అటువంటి ప్రణాళికని మరి ఆ ప్రణాళికలో మనం ఉండడము గొప్ప ధన్యతగా భావిస్తా ఉన్నాను. మరి ఆయన ఖచ్చితంగా ఈ పరిచర్యను ఆయన ఉద్దేశంలో ఉన్నంత వరకు మరి ఆయన ఖచ్చితంగా కొనసాగిస్తాడన్న విశ్వాసం ఉంది. అలాగన ప్రతి ఒక్కరిని కూడా నడిపించాలని ఆశపడతా ఉన్నాను. మరి ఒక కుటుంబము కొన్నిసార్లు మరి మనం ఆలోచన చేస్తే కనుక ఎప్పుడు అవసరమైతే అప్పుడు సపోర్ట్ చేయడము, బ్యాక్ బోన్ గా ఉండడము, అన్ని రకాలుగా ఆలోచన చెప్పే విధంలో లేదు అనుకుంటే ఇంకా నా కుటుంబంలో ఏ రకంగా ఒక పర్సన్ మరి సహోదరునికి లేదా కుమార్తెకి లేదా తండ్రికి తల్లికి ఇలా అన్ని వేస్ లో ఎక్కడ ఏ విధంగా అవసరమో అన్ని రకాలుగా ఎవరో ఒకళ్ళు, అందరు కాకపోయినా ఎవరో ఒకళ్ళ ద్వారా ఎవరికి తెలిస్తే వారి ద్వారా సపోర్ట్ వెళ్ళడము, అది ఏ రకమైన సపోర్ట్ అయినా సరే ఇలా మరి ఒకరి ద్వారా ఒకరు నిలబెట్టుకుంటూ దేవుడు ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను కూడా దేవుడు మరి మన సహోదరుల మధ్య ఉంచడము నిజంగా దేవునామాన్ని మహిమపరుస్తా ఉన్నాను. అందును బట్టి వచ్చిన ఖచ్చితంగా మనకు వస్తుంది మన ఫ్యామిలీ, ఆ తర్వాత CCM అనేది. అండ్ నాకు ఇంకొకటి ఏంటి అంటే ఈవినింగ్ ప్రేయర్స్ ఎవ్రీడే CDM చూజన్ డిజేబుల్ మినిస్ట్రీస్ అని, దాంట్లో ఇక్కడ అందరికి అక్కడ ఆహ్వానం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరైతే భయపడుతూ ఉంటారో వాళ్ళ కోసము ఆ ప్లాట్ఫామ్ కాబట్టి ముందుకు రాలేని వాళ్ళ కోసము అక్కడ ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసేస్తే వాళ్ళు వెనకబడిపోతారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానం లేనే లేదు. అందుకే దాని గురించి బయటకి చెప్పం ఎక్కువ. మరి ఆ పరిచయం కూడా దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం ముందు కొనసాగింపజేస్తా ఉన్నాడు. దాన్ని బట్టి ఫ్రైడే కూడా ఇక్కడ ఈవినింగ్ ప్రేయర్స్ లో నేను జాయిన్ అవ్వలేకపోతా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ అవసరత ఉంది కాబట్టి. సో మనము ఎక్కడ అవసరత అయితే ఉందో అక్కడ ఆయన పని జరిగించడం అనేది మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి ఆ ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నాను. ప్రతి విషయంలో కూడా నిజంగా ఫైనల్ గా చెప్పుకొచ్చేది ఈ విషయం అని ఎత్తి చూపించడం కాదు, కానీ అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకునే విషయంలోనూ, అలాగే వాక్యం ద్వారా ఖండించే విషయంలోనూ, అలాగే ప్రేమ చూపించే విషయంలోనూ, అలాగే భోజనాల విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా చాలా ఆరోగ్యకరంగా ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు పోషిస్తా ఉన్నాడు, నడిపిస్తా ఉన్నాడు. మరి కుటుంబ సభ్యుల మధ్య కూడా అటువంటి ప్రేమను కూడా ఆయన మరి కలుగజేసి ఆయన ముందుకు నడిపిస్తా ఉన్నాడు. అన్ని ఏరియాస్ లో కూడా మరి ఇంకా దేవుడు బలంగా మరి ఈ పరిచర్యలను ముందుకు కొనసాగించాలని మరి నిజంగా ఈ కుటుంబంలో మనం అందరం ఉండడము, మనము ఒక భాగస్వామ్యం కలిగి ఉండము ధన్యతగా నేను భావిస్తా ఉంటాను. అందరి బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప మరి ఆయన ఎంతవరకు ఈ పరిచయం ఏర్పాటు చేశాడో అంతవరకు ఎప్పటికీ తోడుండి నడిపించాలని ఆశపడుతూ మరి నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. మీ సాక్ష్యం బట్టి పంచుకున్న అనేక సంగతులను బట్టి దేవునికి మహిమకరం గాక. అక్క చెప్పిన ప్రకారంగా కుటుంబం, మనంతా ఒక కుటుంబమే. కొన్నిసార్లు మన మధ్య మనస్పర్ధలు రావచ్చు.
విడిపోరాదు కానీ మరి కుటుంబం అన్నప్పుడు కలిసిమెలిసి మరి మనం ఉండాలి, కొనసాగాలని నాకు మాట అక్క తెలియజేశారు. సో అదే బట్టి దేవునికి స్తోత్రం కలను గాక. అవునండి, ఈ విధంగా దేవుడు ఈ యొక్క సేవ పరిచర్యను ఆయన రాకడ ప్రయంత్రము ఆయన నడిపించాలని అందరూ కోరుకుందాం, అందరం బట్టి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చివరిదిగా ఇంతవరకు పంచుకున్న ప్రతి ఒక్క సాక్ష్యాలు బట్టి సో మన మధ్యలో ఉన్న ఈశ్వర్ అక్క ప్రార్థన చేస్తారు. అటు తర్వాత కృతజ్ఞతగా థ్యాంక్స్ గివింగ్ గా 2 years కంప్లీట్ అయ్యి 3rd year దేవుడు ప్రవేశపెట్టినందుకు థ్యాంక్స్ గివింగ్ గా నళినక ఒక పాట కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ఈశ్వర్ అక్క ప్రార్థన చేయండి అక్క. ఉన్నారా? అక్క ఇంట్లో ఉన్నారు అక్క, ఈశ్వర్ అక్క వాయిస్ వినపడటం లేదు.